పెళ్లంటే పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలతో అందంగా ముస్తాబైన వధువు సిగ్గులొలుకుతూ కనిపిస్తుంది. వరుడు మాత్రం సూటు బూటుతో స్నేహితుల మధ్య దర్జాగా బిజీగా కనిపిస్తాడు. కానీ ఆ ఊళ్ళో పెళ్లంటే మాత్రం డిఫరెంట్ సీన్ కనిపిస్తుంది. కట్టు బొట్టుతో ఉన్న వరుణ్ణి చూసి ఆశ్చర్యపోవడం మనవద్దు. ఆ వింత పెళ్లిని చూడాలంటే రాజమండ్రికి వెళ్లాల్సిందే. అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కలుపుకుంటాం. జంబలకడి పంబ సినిమాలో పురుష పొంగవుల ఆడచేష్టలు చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. మరి నిజ జీవితంలోనూ ఇలాంటి సీన్ కనిపిస్తే నవ్వకుండా ఉంటారా? అయితే ఇలాంటి జంబలకడి పంబ వేషాలు చూడాలంటే రాజమండ్రికి వెళ్తే సరి. మగాడు వధువు వేషంలో సిగ్గుపడుతూ కనిపిస్తాడు అక్కడ. మగ మహారాజు ఆడవేషం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదేదో దసరా వేషమో ఇంకోటో కాదండి, ఇదో వివాహ వేడుక. పెళ్ళైతే పెళ్లి కూతురు ముస్తాబోవాలి కదా. చీర కట్టుకుని నుదుటి బొట్టు, ముక్కు పుడక, కాళ్లకు గోరింటాకు అచ్చం అమ్మాయిలాగా తరైన వరుడు దర్శనమిస్తున్నాడేంటని మీ అనుమానం కదా. ఏమండి, కాస్త ఆగండి. దీని వెనక ఉన్న చరిత్ర తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఈ జంబలకడి పంబ అసలు కదా. పెళ్లిలో వరుడు సూటు బూటు వేసుకుని దర్జాగా కనిపించడం ఎక్కడైనా కామన్. ఇదే సీన్ కనబడుతుంది మనం ఎక్కడ చూసినా కూడా. కానీ రాజమండ్రిలో కంచమర్తి వారింట్లో ఇవన్నీ కుదరవండి. పెళ్లి కొడుకు బుద్ధిగా చీర కట్టుకోవాలి, కాళ్లకు పారాణి పెట్టుకోవాలి, ముక్కు పుడక పెట్టుకుని ముస్తాబోవాలి, సిగ్గు కూడా పడాలి. ఇదేం పైత్యం అనుకుంటున్నారా? ఇదంతా వాళ్ళ ఆచారం అండి. ఇప్పుడు వచ్చింది కాదు, తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ వింత గెటప్ వెనుక 7 తరాల చరిత్ర ఉంది. ఆడ గెటప్లో కనిపిస్తూ అందరికీ వినోదం పంచుతున్న ఈ వింత వెనక పెద్ద విషాదం కూడా ఉంది. కంచుమర్తి వారింట్లో 7 తరాల క్రితం ఓ వధువు వివాహ సమయంలో అగ్నికి ఆహుతైందట. ఆమె తమ కులదేవత ఎల్లరమ్మగా వెలిసిందని వీరి నమ్మకం. అప్పటి నుంచి వారింట్లో ఎవరి వివాహం జరిగినా పెళ్లి కుమారుణ్ణి ఎల్లరమ్మగా తయారు చేస్తారు. కంచుమర్తి వారింట్లో 7 తరాల క్రితం జరిగిన విషాదాన్ని అందరూ మర్చిపోయారు. కానీ ఆ ఆచారాన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కంచుమర్తి వారింట్లో వివాహం అంటే అతిథులందరికీ వినోదమే వినోదం. లేటెస్ట్ ఫ్యాషన్ వైపు యువత పరుగులు పెడుతున్న కంచుమర్తి కుటుంబంలో మాత్రం సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను మనస్ఫూర్తిగా కొనసాగిస్తున్నారు. చూసేవారికి వింతగా అనిపించినా తమ సాంప్రదాయాలని గౌరవిస్తామంటోంది కంచుమర్తి ఫ్యామిలీ. రాజమండ్రిలోని కంచుమర్తి ఫ్యామిలీకి చెందిన గోపాలకృష్ణకు దివ్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు గోళ్లు తీసిన తర్వాత గోపాలకృష్ణను ఇలా ఎల్లరమ్మ దేవతగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత వీధిలో ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపులో దారి పొడవునా చీరలు పరుస్తూ చీరలపై వరుణ్ణి నడిపించారు. చూసే వాళ్ళందరికీ ఇది వింతే, కానీ తమకు ఈ ఆచారం చాలా పవిత్రమైంది అంటున్నారు కంచుమర్తి కుటుంబ సభ్యులు. ఒక ఆడపడుచు పెళ్లికి ముందు పెళ్లి రోజున చనిపోయిందటండి. ఆవిడ ఎల్లాలమ్మ అయిందంట. అప్పుడు ఆ పూర్వీకులు అందరూ మొక్కున్నారట, ఎప్పుడన్నా మగపిల్లవాడు పెళ్లి చేస్తే నీ యాసం వేసుకుని తీసుకెళ్లి ముందు చేసి ఆ తర్వాత పెళ్లి చేస్తారని పూర్వీకులు మొక్కుకున్నారన్నమాట. అప్పటి నుంచి ఈ కంచుముత్తూరు వంశం ఎక్కడున్నా ఇది మాత్రం పెళ్లికి ముందు ఆచారంగా చేస్తారండి. మాకేంటంటే మా తాతల నాటి నుంచి మాకు కంచుముత్తూరుకి మాకు ఎల్లారమ్మ ఆనవాయండి. అది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు మగవేషం తీసి ఆడవేషంతో అండి నాగుల చీర కట్టి అబ్బాయికి అది ఒక ఆడవేషంతో చీరల మీద నడిపిస్తూ మేము ఒక నుయ్యి ఉంటే నుయ్యో లేకపోతే ఏదో మొత్తం మీద ఒక నూతి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ఏదో ఒక కుంభం వేసింది. దానివల్ల కుర్రోళ్ళకి అక్కడ చూపించి ఆర్తిచ్చి దాన్ని ఒక ఆడవేషం కింద తీసుకెళ్ళి మళ్ళీ అదే చీరల మీద నడిపించి అలా ఊరేగిస్తూ ఓ బావి వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వరుడికి ఎల్లరమ్మ వేషం తీసేస్తారు. అప్పుడు అతను అసలైన పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతాడు. ఇలాంటి వింతాచారాలు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ జరుగుతుంటాయి. కానీ రాజమండ్రి లాంటి నగరంలో కూడా లేటెస్ట్ ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో ఇలాంటి వింత పెళ్లిలు జరగడం కూడా ఓ వింతే మరి.
అందుకే ఈ వినోదాన్ని చూసేందుకు బంధువులు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తారు. ఈ ఆచారం భక్తితో ముడిపడి ఉండడంతో నేటి యువత కూడా పెద్దలకు అడ్డు చెప్పకుండా ఆనందంతో పెళ్లి సందడి చేసుకుంటున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.